హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు బొంగు చికెన్ ఇద్దాం. అయితే బొంగు అయితే తీసుకున్నాను నేను. అందులోకి సరిపడా అయితే అల్లం, కారం, సరిపడంత ధనియాల పొడి, పసుపు అండ్ దంచుకున్న ఎల్లుల్లిపాయలు, ఉప్పు తగినంత, కడిగేసుకొని పక్క పెట్టుకున్న మిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర అయితే ఇవైతే మేము వేసుకొని కలుపుతాను. నేనైతే మొత్తం కలవాలని చెప్పేసి కలుపుడు అయితే అయిపోయింది. ఇక బొంగలు అయితే వేసుకుంటాను నేనైతే. చికెన్ అయితే ఇట్లా 2 కిలోల చికెన్ అయితే దర్దాపుగా అయితే పట్టేసింది. చూస్తున్నారు కదా, ఇదే మొత్తం 2 కిలోల చికెన్. ఇట్లా అయిపోయిన తర్వాత హెయిర్ వెళ్ళకుండా అందులో అయితే ఇట్లా ఆకులు అయితే పెట్టాలి, హెయిర్ బయటకు వెళ్ళకుండా. ఇప్పుడు మనం బొంగ అయితే ఇట్లా పెట్టుకుందాం రండి. ఇట్లా 1 సైడ్ అయితే పెట్టాలి, ఒక సైడ్ కొంచెం ఎత్తు ఉండాలన్నట్టు, అప్పుడే కొంచెం అందులో బాగుంటుంది. ఇట్లా 2 పక్కల తిప్పుకుంటూ అయితే మనం అయితే బొంగును అయితే కాలవాలి. 2 పక్కల బొంగు మంచిగా కాలితేనే చికెన్ అనేది 2 పక్కల మంచిగా కాలితే మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇక చూస్తున్నారుగా ఇట్లా అన్నమాట. ఈ రకంగా మనం మంచిగా ఉడికించుకోవాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే పెట్టుకున్న మూత తీసేసిన, అక్కడి నుంచి అయితే తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మొత్తానికైతే చికెన్ అయితే అయిపోయింది. బొంగు చికెన్ అయితే చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. సో ఇంట్లో డ్రై కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను కొంచెం సూప్ లెక్క పెట్టాను అన్నమాట. టేస్ట్ మాత్రం అయితే మొత్తం వేరే లెవెల్ ఉంది. నేనైతే ఈ ఉల్లిగడ్డ, నిమ్మకాయ వండుకొని అయితే టేస్ట్ చేస్తాను. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, సింపుల్ ట్రిక్ ఇది. చూస్తున్నారు కదా. బాయ్ ఫ్రెండ్స్.